ఉంది. సో తమిళనాడులో మాత్రం కాస్త ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. చపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఉదయనిధి స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. సో టీవీకే ఖచ్చితంగా కింగ్ మేకర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ప్రసాద్ గారు, మొదటిగా ఈ చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు తమిళనాడు ఇంకా మనం చెప్పలేము, ఎందుకంటే పోస్టల్ కాబట్టి. ప్లస్ ఇంకోటి ఏంటంటే రీజియన్ స్పెసిఫిక్ ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేము. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కొంగునాడు అంటారు, అక్కడ ఏఐడిఎంకి చాలా స్ట్రెంగ్త్ ఉంది, ఆర్ కోయంబత్తూరు వైపు కూడా స్ట్రెంగ్త్ ఉంది అంటున్నారు. అక్కడ మరి టీవీకే ఎక్కువ వస్తున్నాయా అనేది మనం చూసుకోవాలి. అయితే ఇంకోటి చూసుకోవాల్సింది, ఇది ఒకటి పోస్టల్ బ్యాలెట్లే యూత్లో వారికి ఉన్న క్రేజ్. అంటే మనకి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉంది వారికి. కానీ మనం అందరం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే సరైన క్యాడర్ లేదు. అలాగే కొన్ని ఆయనవి మీటింగ్లు క్యాన్సిల్ చేసేసుకున్నారు. అలాగే కారూరులో అక్కడ 40 మంది వారి సభ పెడితే అక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరిగినప్పటికీ కూడా ఇటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే నేను అనుకోవడం, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ గారి తర్వాత, అలాగే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత ఇటువంటి పర్ఫార్మెన్స్ చూడడము చాలా అరుదు. అందు గురించి చాలా అప్రిషియేట్ చేయాలి. అంటే దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే తమిళనాడు ప్రజలు ఈ ద్రవిడియన్ రాజకీయాల నుంచి, అది డిఎంకే అవనివ్వండి, ఏఐడిఎంకే అవనివ్వండి, వాటి నుంచి వ్యతిరేకంగా ఇంకొకటి ఏదో వాళ్ళు ఆశిస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఇంకా మనకి ఇది స్టార్టింగ్ స్టేజే కాబట్టి దాని మీద పెద్ద కమెంట్ ఏం చేయలేము మనము. సో ఇంకొక అంశం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ సర్ రివిజన్లో జరిగింది అత్యధిక శాతము, అంటే నంబర్లు ఓటర్లు డిలీషన్ అయ్యింది అది తమిళనాడులో జరిగింది. చాలా మంది వెస్ట్ బెంగాల్లో ఎక్కువ ఇష్యూ చేశారు, కానీ దానికంటే ఎక్కువ తమిళనాడులో జరిగింది అనమాట. సో అది ఆ రివిజన్ అది జరగడం మంచిదే, అది దానికి ఎవరు ఛాలెంజ్ కూడా చేయలేదు. సో ఆ కోణంలో చూసుకుంటే ఒకటి ఏంటంటే డిఎంకేకి డెఫినెట్లీ యాంటీ ఇన్కంబెన్సీ అయితే ఉంది. ఎస్పెషల్లీ రైతుల దగ్గర నుంచి అక్కడి నుంచి వ్యతిరేకత ఉంది. వాళ్ళ స్ట్రాంగ్ అయిన చెన్నై, ఆ చుట్టుపక్కల పరిసరాలు, ఆ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతోందండి. సో అది చెన్నై, అది మన తమిళనాడు చూసుకుంటే, అదే మనకి కేరళ, అస్సాం స్ట్రైట్ ఫార్వర్డ్ అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టే రిజల్ట్స్ కూడా ముందుకు వెళ్తున్నాయి. ఇంకోటి మనం చూసుకోవాల్సింది బెంగాల్ ఎలక్షన్స్ చూసుకోవాలి. బెంగాల్లో చూసుకుంటే అండి, ఇది చాలా మందికి, అంటే బీజేపీ వాళ్ళు 2021 ఎలక్షన్స్ తర్వాత చాలా గుణపాఠాలు నేర్చుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే 2021లో మన మమతా బెనర్జీ గారిని అటాక్ చేయడము, అలాగే వారిని దీదీ ఓ దీదీ అని చెప్పడము, మోదీ వర్సెస్ మమతా అలా చేయడం, దాని నుంచి బయటికి, అలాగే అమిత్ షా గారు అప్పుడు మాకు 200 సీట్లు వస్తాయని చెప్పడం, వాటిలన్నిటి నుంచి ఎక్కువ హడావడి ఏమీ లేకుండా ఆన్ ద గ్రౌండ్ అప్రోచ్తో ముందుకు వెళ్తూ వాళ్ళు చేసుకొచ్చారు. ఇంకొక ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే లెఫ్ట్ 34 సంవత్సరాలు ఏలింది ఏకఛత్రాధిపత్యం వెస్ట్ బెంగాల్లో. అటువంటి రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడా వచ్చి ఎటువంటి క్యాంపెయిన్, పెద్ద పెద్ద నేతలు ఎవరు క్యాంపెయిన్ చేయలేని పరిస్థితి అయిపోయింది వెస్ట్ బెంగాల్లో. ఆ స్పేస్ని బీజేపీ ఆక్యుపై చేసుకుందండి. సో ఇప్పుడు కూడా నేనేమనుకుంటానంటే వెస్ట్ బెంగాల్లో సెకండ్ ఫేజ్లో, అంటే ఎస్పెషల్లీ సౌత్ బెంగాల్ ఏదైతే జరిగిందో అక్కడ బీజేపీ 50 సీట్లు పైన గెలిస్తేనే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుంది. సో అందు గురించి ఇంకోటి చూడాల్సిన అంశము, టీఎంసీ అన్పాపులర్, కానీ మమతా బెనర్జీ గారు స్టిల్ వెరీ పాపులర్ అక్కడ. సో అందు గురించి ఆవిడ 100కు పైన క్యాండిడేట్లు చేంజ్ చేసినప్పటికీ కూడా ఇంత వ్యతిరేకత వస్తోంది అంటే మహిళలకి భద్రత ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఇష్యూ. ఇంకోటి మనం చూసుకోవాల్సింది బంగ్లాదేశీలు అనేది ఇంకోటి. కాంగ్రెస్ కూడా చూస్తే లాస్ట్ టైం ఏ సీట్లు రాలేదు, ఈసారి 5 సీట్లలో ముందున్నాం అంటున్నారు వస్తున్న రిపోర్ట్ల ప్రకారం. అంటే మాల్దా
ఇంకోటి ముర్షిదాబాద్, అక్కడ జిల్లాలో ఘనీకాంత్ చౌదరి అని చాలా పెద్ద లీడర్ ఉండేవారు. వారి మనవరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు. సో రాహుల్ గాంధీ గారు కూడా చాలా అగ్రెసివ్ క్యాంపెయిన్ చేశారు మమతా బెనర్జీకి అగేన్స్ట్ గా. అంటే ఈ కోణంలో చూసుకుంటే లాస్ట్ టైం మమతా బెనర్జీకి అంత ఎగేన్స్ట్ గా క్యాంపెయిన్ చేయలేదు లెఫ్ట్ కానీ లేకపోతే టీఎంసీ కానీ, బీజేపీని ఎలాగైనా అణగదొక్కాలన్న దాంతో. కానీ ఈసారి వ్యతిరేకత, మమతా బెనర్జీ గారు ఏకాకి అయిపోయారు. అలాగే ఆవిడకి సపోర్ట్ చేస్తున్న ఐపాక్ సంస్థ ఇటువంటి వాళ్ళు ఎలక్షన్ పీక్ టైం లాస్ట్ 3-4 డేస్ ముందు వాళ్ళు ఆఫీసులు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు. యాక్చువల్ పెద్ద పెద్ద రాజకీయ నేతలు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. యాక్చువల్ గేమ్ కేలా హోబే అంటారు కదా, అది లాస్ట్ 2-3 డేస్లోనే నడుస్తుంది. అటువంటి సమయంలో ఐపాక్ వాళ్ళు ఆఫీసులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో అది అయినప్పటికీ మమతా బెనర్జీ 100 సీట్లు క్రాస్ అవుతున్నారు అంటే అది చాలా పెద్ద విషయం అని చెప్పాలి. బీజేపీ వాళ్ళు ఎస్పెషల్లీ బిఎల్ సంతోష్ గారు 7-8 మాసాల ముందటే చెప్పారు, చాలా మేము బెంగాల్లో పకడ్బందీగా పనిచేస్తున్నాము, ఎందుకంటే ఇది దేశ సురక్షితానికి సంబంధించిన విషయము, ఇది సివిలైజేషన్, ఇది ఒక నార్మల్ స్టేట్ ఎలక్షన్గా చూడకండి, ఇది సివిలైజేషన్కి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా పని చేసుకుంటూ వచ్చారు. దాంతోపాటు నేను అనుకోవడము డెఫినెట్లీ బీజేపీ ఒక 160 సీట్ల వరకు వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన పత్రికా మిత్రులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరుగుతోంది. సో అలాగే బీజేపీకి అనుసంబంధమైన ఆర్గనైజేషన్లు ఏవైతే ఉన్నాయో ఆన్ ద గ్రౌండ్ చిన్న చిన్న మీటింగ్లు పెట్టిన, పెద్ద పెద్ద మీటింగ్లు ఏం లేవు ఈసారి మీరు చూస్తే. అటాక్ చేయడం కూడా మోదీ గారు కానివ్వండి, వీళ్ళు డెవలప్మెంట్ ఇష్యూలు వీటి మీదే మాట్లాడారు, కానీ మమతా బెనర్జీని ఎక్కువ అటాక్ చేయలేదు. మీరు అది ఇంకోటి, లాస్ట్ ఎలక్షన్లో ఎక్కడ చూసినా మమతా బెనర్జీ ఆవిడ ఇవి వెళ్తుంటే క్యాంపెయిన్ చేయడానికి వెళ్తుంటే వెనకాల నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదం అక్కడ అంతగా చేయలేదు, దాన్ని కొంచెం ట్విస్ట్ చేశారు. ఇప్పుడు దుర్గా అమ్మవారి మీద ధ్యాస పెట్టారు. సో ఆ విధంగా హిందువుల ఓట్ల కన్సాలిడేషన్ చేసుకుంటూ వచ్చారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఆ మహువా ఓట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొంతమందికి సిటిజన్షిప్లు ఇవ్వడం, అంటే 4 లక్షల మంది వరకు సిటిజన్షిప్లు డిక్లేర్ చేసేసారు. సో ఈ ఓబీసీ కన్సాలిడేషన్ అవుతూ వచ్చింది. నార్త్ బెంగాల్లో వాళ్ళు ఎప్పటి నుంచో స్ట్రాంగ్గానే ఉన్నారు కాబట్టి నేను అనుకోవడము బీజేపీ గెలుస్తుంది, బెంగాల్లో, అస్సాంలో గెలుస్తుంది, కేరళలో బహుశా 15 నుంచి 18% ఓట్లు వాళ్ళు